దేశికపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే స్వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ భుక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీయామునార్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారః యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధి దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం హతావజ్యా హరజ్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీసూక్తి సఖలు భగవాన్ భద్రచరితో గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్రసరేద్భుత. స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవం ఔపనిషదీ సరస్వతి. ఈనాడు గోష్ఠికి స్వాగతాన్ని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి సుజాతని మనసారా అభినందిస్తున్నాను. సమయం కొంచెం మించింది. మననానికి మనం పద్ధతిగా పెట్టుకునేటటువంటి అలవాట్లోకి మళ్ళీ వచ్చేద్దాము. కాకపోతే ఆపాలని అనిపించలేదు. ఎందుకంటే మనం కోరుకుంటున్నదే సంతతం అని కనుక, సంతతం అన్నదానికి నిన్న అర్థం చెప్పుకున్నాం మనం. సర్వదేశ సర్వకాల సర్వ అవస్థల యందు అని కదా ఒక అర్థం మనం చెప్పుకున్నాం. అలాగే మన గోష్ఠిలో కూడా ఈ అధ్యయనము మననము చేయాలనేటటువంటి శ్రద్ధ కలిగిన వారు ఏ దేశంలో ఉన్నా చేస్తారు అనడానికి సుజాత ఇవాళ మనకి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నారు కనుక అది ఈ దేశమే అక్కర్లేదు, విదేశాలలో ఉన్న ఈ కైంకర్య లాభం మాకు కావాలి అని చాలా మంది వింటున్నారు. అలాగే చాలా మంది మననం చేస్తున్నారు. అదొకటి. సర్వావస్థ అనే మాటకి ఇప్పుడే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సుజాత గారు చూడండి, స్వెటర్ వేసుకుని ఉన్నారు. మనమైతే ఒంటి మీద బట్ట కూడా పెట్టుకోవడానికి వేడి భరించలేకుండా ఉన్నాం.
వెదర్ ఎంత తేడాగా ఉంటుందో, అవస్థ ఎంత తేడాగా ఉంటుందో, దేశంలోనూ భేదం కనిపిస్తోంది, అవస్థలోనూ భేదం కనిపిస్తోందా లేదా? చలివేసినా ఎండగా ఉన్నా మేము ఒకే పని చేస్తాము, అదే కోరుకోవాలన్నమాట. సర్వదేశ సర్వకాల సర్వావస్థలు, సర్వకాలం కూడా ఇప్పుడు అన్వయిస్తుంది. మనకి ఇక్కడ పగలైతే వాళ్ళకి రాత్రి, వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలు కనుక కాలము మారింది, అవస్థ మారింది, దేశము మారింది. అయినా పని మాత్రం, కైంకర్యం మాత్రం మారకుండా చెయ్యాలి మానకుండా చెయ్యాలి అనేటటువంటి శ్రద్ధ మన గోష్ఠిలో అన్వయిస్తున్న వారికి ఉండడం, వారిలో ఒకరుగా సుజాత గారు మనకి ఇవాళ ప్రత్యక్ష నిదర్శనంగా ఉండడం మంచిగా అనిపించింది. అందుకే ఆపలేదు. కానీ ఎవరైనా మననం చేయడం మళ్ళీ అలవాటు చేసుకుంటున్నా, మననం మళ్ళీ చేస్తున్నాం కనుక చక్కగా సమయ పాలన కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ 5 నిమిషాలకి మించకుండా ఉండేటట్లుగా విషయ వివరణాన్ని చెయ్యాలి అని సూచన చేస్తున్నాను. వివరించిన విషయంలో ఏ రకమైనటువంటి దోషాలు లేవు, అంతా చెప్పేయాలి అనేటటువంటి తాపత్రయంతో కాస్త సమయాన్ని చూసుకోలేకపోయారు. ఇక్కడ చిన్న క్లారిటీ ఎక్కడ అంటే, మనకి రఘునాథాచార్య స్వామి వారి ఆంధ్ర వివరణం ఉంది అని, అవి 3 గ్రంథాలుగా మనకు అందుతున్నాయి అని చెప్పుకున్న చోట వ్యాఖ్యాద్వయ విశిష్టంగా సంస్కృత వ్యాఖ్యానం అందుతోంది అని అనుకున్నాము. వరదరాజస్తవమే 2 భాగాలుగా అందుతోంది. ప్రథమ భాగము, ద్వితీయ భాగము, సగం శ్లోకాలు ఒక భాగంగా, సగం శ్లోకాలు ఒక భాగంగా మనకి అందించారు అన్నది. వ్యాఖ్యాద్వయ విశిష్టంగా 2 పుస్తకాలు కాదు, 2 వ్యాఖ్యానాలతోటి ఒకటే పుస్తకం ఉంది, అది సంస్కృతం. అలాగే వరదరాజస్తవంలో ఉండే 102 శ్లోకాలని 2 భాగాలు చేసి పూర్వ భాగము, ద్వితీయ భాగము అని, ప్రథమ భాగము, ద్వితీయ భాగము అని ఒక 3 రెండిటిగా వాటిని విభంగం చేసి ఇచ్చారు. పుస్తకం సైజు చక్కగా కాంపాక్ట్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో వారు అలా చేసి ఉంటారు. అది కొంచెం అర్థం కావటానికి చెప్తున్నాను. అది కూడా దోషం కాదు, చిన్న కన్ఫ్యూజన్, అంతకు మించి ఇంకేం లేదు. చక్కగా శ్రద్ధగా, చాలా ఆవిడకి విచారం బాగా ఉంది. ఈసారి యుఎస్ లో ఉండడం ఆవిడకి ఎంత మాత్రమూ అంత ఆనందదాయకంగా లేదు. పిల్లలతో కలిసి ఉన్న ఎన్నో సత్కార్యాలని, ఎంతో సత్సంగాన్ని నేను దూరం చేసుకుంటున్నాను అనేటటువంటి ఒక విచారం ఆమెలో కనిపిస్తోంది. అయినా పర్వాలేదు, భగవంతుడు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అవకాశం తప్పకుండా మళ్ళీ మళ్ళీ కలుగుతుంది. చక్కటి సంప్రదాయ శ్రద్ధ, మంచి వినయం, చక్కటి ఒక ఆదరం, ఒక రకమైనటువంటి మర్యాద కలిగినటువంటి స్వభావం సుజాత గారిలో మనం చక్కగా గమనిస్తున్నాం. చక్కటి పదవిని నిర్వహించిన, ఆ చదువుకున్నానని లేదా మంచి ఉన్నత పదవిని నిర్వహించాననేటటువంటి గర్వం ఏ మాత్రము కనపడకుండా తన జీవితాన్ని మలుచుకున్నటువంటి ఆమెకి చక్కటి సంప్రదాయ అభిరుచిని కలిగించి, అధ్యయన అవకాశాన్ని కలిగించి భగవంతుడు ఆమెను అన్ని విధాలా అనుగ్రహిస్తున్నాడు. ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహంతో సంప్రదాయ అభివృద్ధికి ఆమె కూడా తమ వంతు కృషి చేస్తారు, చెయ్యాలి. చేయగలిగే సామర్థ్యాన్ని భగవంతుడు, ఆచార్యులు ఇవ్వాలి అని మనం ప్రార్థన చేసుకుంటూ మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. నిన్న ఒక చిన్న ఏమరుపాటు వల్ల, తర్వాత మీరందరూ గుర్తు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ నేను అది కూడా పట్టించుకోకుండా ఉన్నాను. నిన్న నాకు మన వ్యాసంగం కొనసాగుతూ ఉంటే ఫోన్లో అలాగ మెసేజ్లు వస్తూనే ఉంటే చిరాకు పడ్డాను నేను. ఎవరు ఈ టైంలో నాకు కాలక్షేపం ఉంటుందని తెలుసు కదా, ఎవరలా మెసేజ్లు పెడుతున్నారు అని కూడా చిరాకు పడ్డాను తప్ప ఎందుకైనా మంచిదని ఒకసారి చూడలేదు. నేను చూస్తే ఆ పొరపాటు జరిగి ఉండేది కాదు. నేను కిడాంబి ఆచాన్ తనియన్ దొరకలేదు అని అనేసరికల్లా పాపం 4-5 వాటిని నాకు అదే సమయంలో అందించటానికి ప్రయత్నం చేసి వాటిని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేశారు. అయితే దృష్టి దీని మీదే ఉండడం చేత అవి ఆ సమయంలో వస్తాయన్న ఆలోచన లేక నేను వాటిని తర్వాత చూసుకున్నాను. మీ అందరూ చక్కగా అంత అలర్ట్ గా ఉండి విషయాన్ని వింటున్నందుకు ముందుగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. నిన్న ప్రధానంగా వరదరాజస్వామి వారి యొక్క తిరునక్షత్రం
దాంతోటే గోష్ఠిని ప్రారంభం చేద్దాము ఆ మాటతోటే అని అనుకున్నాను. ఎంత ఏమరపాటు! ఏదైనా మన చేతిలో లేదు అనడానికి అదే నిదర్శనం అని అనిపించింది. వరదరాజస్వామి వైభవాన్ని గురించి విశేషించి చెప్పుకుంటూనే వస్తున్నాం. కానీ ఆ రోజు వరదరాజస్వామి తిరునక్షత్రం అన్న మాట నా నోటంట రాలేదు. మీకందరికీ కూడా తెలిసింది, నాకు అవగాహన ఉంది. కానీ అది ఏమరపాటులో ఆ విషయాన్ని మీకు వివరణ చేయలేకపోయాను. తనియన్ని మనం అనుసంధానం చేసుకోలేకపోయాను. ప్రణతార్తిహరు అన్న చోటే కిడాంబి ఆచాంది. ఎందుకంటే తిరునక్షత్ర ప్రస్తావంతో ప్రారంభం చేస్తే ఆ వైభవంతోటే సగం సమయం అయిపోతుంది. మొన్న కూడా మనకి పాఠ్యాంశం జరగలేదు అన్నటువంటి ఒక బెంగతోటి పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసేయాలనే త్వరతోటి అది ఏమరపాటు కలిగింది. అన్యథా భావించొద్దు. మన అదృష్టం మొదటి రోజే మనకి ఆ స్వామి అనేక మంగళాన్ని కలగ చెయ్యాలి అనేటటువంటి శ్లోకాన్ని వివరంగా మనం అనుసంధానం చేసుకోగలిగాం. ఆ స్వామికి మనం తిరునక్షత్ర సందర్భంగా సమర్పించేటటువంటి దాసోహాన్ని ఇవాళ మనం గోష్ఠిగా సమర్పించుకుందాం. కిడాంబి ఆచాన్ తనయన్ని మీరు షేర్ చేశారు, అది నాకు తెలుసు. కానీ అది తిరునక్షత్ర తనయన్ కాదు. తిరునక్షత్ర తనయన్లందరివి ఫలాని మాసంలో ఫలాని నక్షత్రంలో అంటూ ఉంటాయి కదా, అది నాకు తెలియలేదు, అది నాకు కనపడలేదు అని నేను అన్నాను. అది వారి నిత్య తనయం లాంటిది, వారి వైభవాన్ని మనకి తెలియచేసేటటువంటి తనయం లాంటిది. మీ శ్రద్ధకి నేను మనసారా అభినందిస్తున్నాను. అది నాకు అందించాలనేటటువంటి మీ ఆదరానికి కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. ఈసారి ఏదైనా అలా వస్తే ఒక్కసారి చూస్తూ ఉంటాను. చూసి అవసరమైనదైతే దాన్ని మనం అప్పుడే వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ అలాంటి ఏమరపాటు లేకుండా ఉండడం కోసమే ముందుగా ఈ ప్రస్తావన చేస్తున్నాను. ఇవాళ కూడా ఒక విలక్షణమైనటువంటి రోజు. మహానుభావులు ఇద్దరు ఈ లోకానికి అందినటువంటి విశేషమైన విలక్షణమైనటువంటి రోజు. ఆళ్వార్ల కోటిలో చేర్చి ఆదరింపబడేటటువంటి మధుర కవులు ఆవిర్భవించినటువంటి మంచి రోజు ఈ రోజు. ఆచార్య నిష్ఠ ఎలా ఉండాలి అన్నదానికి అద్భుతమైన ప్రతీకగా నిలిచినటువంటి మధుర కవి ఆళ్వార్ల యొక్క తిరునక్షత్రం చైత్రమాసం చిత్తా నక్షత్రం నాడు వారి లోకానికి అందేరు. అయితే మనం వారి వైభవాన్ని గురించి కాకుండా పాఠ్యాంశంలోకే ముందుగా వెళ్ళిపోదాం. మనం చివరిలో ఇవాళ వారి కైంకర్యంగా మనం ఇంతకు ముందు మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇప్పుడు మనకి సమయం కూడా ఈ వరదరాజోత్సవాన్ని పూర్తి చేసుకోవడం మీదే ఎక్కువ మనం శ్రద్ధ పెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ చివరిలో మనం తిరునక్షత్ర తనయాన్ని వారి తిరునామాలని అనుసంధానం చేసుకునేడానికి ముందుగా వారి కైంకర్యంగా ఒక్కసారి కన్నినం సిరుత్తాంబు కూడా అనుసంధానం చేస్తున్నాను. నాకు ఇవాళ అమ్మగారు పదే పదే గుర్తొస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో అమ్మగారు నమ్మ మీరు కన్నినం సిరుత్తాంబు అనుసంధానం చెయ్యండి అంటే చక్కగా రెడీగా మనకి సిద్ధంగా కూర్చొని ఉండేవారు. ఇక మనకి అలాంటి అదృష్టం ప్రత్యక్షంగా లేకుండా పోయింది అని బాధగా ఉంది. మనందరం కలిసి కన్నినం సిరుత్తాంబుని ఎలాగ సుందరబాహోత్సవం చేస్తాం కనుక అది కూడా చిన్నదే కాబట్టి ఒక్కసారి మధుర కవి ఆళ్వార్ల తిరునక్షత్ర విశేషమైనటువంటి కైంకర్యంగా మనం అది చివరిలో చేసుకుందాం. అంతేకాకుండా ఇవాళ అనంతాళ్వాన్ అని భగవద్ రామానుజులకి శిష్యులై తిరుమలలో పుష్ప కైంకర్యానికి సిద్ధపడి రామానుజుల యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి మహానుభావులు వారి యొక్క తిరునక్షత్రం కూడా ఈ రోజే. వారి తనయన్ వారి వారి తిరునామాలని కూడా మనం చివరిలో అనుసంధానం చేసుకుంటాం. ఒకవేళ నేను ఏమరపాటుతో మరిచిపోయినా గోష్ఠి వారు నాకు జ్ఞాపకం చేస్తారని ముందుగానే నేను విన్నపం చేస్తూ మనం ఇవాళ శ్లోక అనుసంధానం అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. నిన్న మొదటి శ్లోకాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఇవాళ రెండవ శ్లోకాన్ని అర్థంతో అనుసంధానం చేసుకుందాం. ఈ శ్లోకం నాకు చాలా ప్రత్యేకమైనటువంటి ఇష్టమైనటువంటి శ్లోకం. ఎందుకంటే ఏ భగవన్నామం మా భగవంతుడు ప్రసాదించినటువంటి సత్సంతానానికి పెట్టుకునేటటువంటి ఒక అవకాశం కలిగిందో, రోజు ఏ నామమైతే ఏదో భక్తితో కాకపోయినా పిలుపు కోసం పిల్లడితోటి మాట్లాడినప్పుడల్లా పిలుచుకునేటటువంటి ఆ పేరు ఏదైతే ఉందో అందులో ప్రాణానికి ప్రాణమైనటువంటి మా అబ్బాయిని తలపిస్తూ ఉండేటటువంటి పేరుతో ఉన్న శ్లోకం కాబట్టి ఈ శ్లోకం అంటే నాకు ఇంకా చాలా ఇష్టం. ఇవాళ వ్యాఖ్యానాలు ఇంకా చదువుకున్నాను. ఇంతకు ముందు వరదరాజోత్సవం అని చెప్పాననుకోండి, మళ్ళీ చదివినప్పుడల్లా ఇలా విశేషంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రీనిధి అని పేరు పెడితే అందరూ తర్వాత అంటే వాడు ఎలిమెంట్
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకు పర్వాలేదు, ఆ వాతావరణంలో ఉన్నాం కాబట్టి అంత ఇంతో కాస్త పద్ధతి తెలుస్తుంది. తర్వాత బయటికి వెళ్ళిన దగ్గర నుంచి అదేంటి ఆడపిల్ల పేరు, అదేంటి ఆడపిల్ల పేరు అని అందరూ శ్రీనిధి ఏమిటి ఆడపిల్ల పేరు కదా, ఆడపిల్ల పేరు కదా అని అనేవారు. మా అబ్బాయికి అయితే ఇంతకే మనమైతే మామూలుగా విష్ణు సహస్రనామంలో పేరుంది అంటాం, ఆ విష్ణు సహస్రనామం ఏమిటో మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది ఏమిటి, ఆ పేరుని బట్టి ఆ పేరు తీరుని బట్టి కూడా అది ఇకారాంతంగా అజంతంగా ఉంది కాబట్టి ఆడపిల్ల పేరు. ఇవాళ శ్రీనిధి పేరు ఆడపిల్లలకి పెడుతున్నారు, మగపిల్లలకి పెడుతున్నారు తక్కువగా, కానీ అది శ్రీనిధి అన్నది ఆడపిల్ల పేరు కాదు అని ఇవాళ మనం తెలుసుకుందాం. దానికి ఉండేటటువంటి అర్థాలను మనం వివరణ చేసుకుంటూ ముందుగా శ్లోకానుసంధానం చేసుకుందాం. శ్రీనిధిం నిధిమపారమర్థినాం అర్థితార్థ పరిదాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజం అధిరాజమాశ్రయే. ఇందులో నమస్కారం చెప్తున్నారు. మొదటి దాంట్లో ఆశీర్వచనపూర్వకమైనటువంటి మంగళాశాసనం చేసి ఈ శ్లోకంలో ఆశ్రయిస్తున్నాను అని పెరుమాళ్ళకి శరణాగతి చేస్తున్నారు. ఇందులో క్రియాపదం ఆశ్రయే అనేది క్రియాపదం. వెనుకటి శ్లోకంలో సంతనోతు అని గుర్తుపెట్టుకున్నాం, అభ్యధత్త అని మరొక క్రియ కూడా అందులో ఉంది అని మనం తెలుసుకున్నాం. ఇందులో ఆశ్రయే అనేది క్రియాపదం. ఆశ్రయే అంటే ఆశ్రయిస్తున్నాను అని అర్థం. కూరత్తాళ్వాన్ స్వామిని ఆశ్రయిస్తున్నారు. ఆశ్రయించటము అంటే పాదాలు పట్టటము. అలా మనం ఆశ్రయణ పూర్వకంగా పెరుమాళ్ళని సేవించేటటువంటి మంత్రం ద్వయమంత్రం. ఏ గ్రంథమైనా ద్వయమంత్రం యొక్క వివరణంగానే సాగుతూ ఉంటుంది. అలాంటి ద్వయమంత్రంలో పూర్వఖండార్థం ఇందులో మనకి తెలియబడుతోంది. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే అనేటటువంటి ఒక మాట ఈ శ్లోకం ద్వారా అంటున్నారు అని మనం తెలుసుకోవాలి. అందులో శ్రీమంతుడైన నారాయణుడు అనే మాటకి ఈ శ్లోకంలో ఉండేటటువంటి విశేషాలన్నీ మనకి ఆయనలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలని తెలియచేసేవిగా అవుతాయి. వెనకటి శ్లోకంలో ఆ స్వామిని హరి అని అన్నారు అంతే తప్ప ఆయన హస్తిశైల శిఖరం మీదే ఉన్నాడు, కానీ ఆ ఉన్నవాడు హరి అనే పేరుతోటి నిన్నను తెలియచేశారు. ఇవాళ ఆయన పేరుని దేవరాజు అని చెప్తున్నారు. ఈ దేవహ అనేటటువంటి పదం కూడా నిన్నటి శ్లోకంలో మనకు వచ్చింది. దేవం యం దేవం అభ్యధత్త అనే చోట ఈ దేవ పదం వచ్చింది. అక్కడ దేముడు అంటే పరదైవం అని అర్థం. అనే అర్థంలో దేవపదం వాడబడింది. ఇవాళ ఇక్కడ దేవరాజ అన్న చోట ఈ దేవపదం ఏ అర్థాన్ని తెలియచేస్తోంది అనే విశేషాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. శ్రీనిధి అనే పదానికి అలాగే దేవరాజు అనేటటువంటి చోట విశేషార్థాన్ని మనం ఇవాళ తెలుసుకుంటాం, జ్ఞాపకం పెట్టుకుంటాం. ముందుగా ఆశ్రయే అనే క్రియాపదాన్ని తీసుకుందాం. ఆశ్రయే అనేది ఉత్తమ పురుష ఏకవచన క్రియ. ఆశ్రయిస్తున్నాను అనర్థం. ఎవరిని ఆశ్రయిస్తున్నాను అంటే దేవరాజం అధిరాజం ఆశ్రయే. దేవరాజుగా పిలువబడేటటువంటి సార్వభౌముడు పరాత్పరుడు అధిరాజు, అధికుడు శ్రేష్ఠుడు అని అర్థం అన్నమాట. రాజశబ్దం అంటే అంటే అంతకంటే ఉత్కృష్టుడు మరొకడు లేడు, సర్వోత్కృష్టుడైనటువంటి పరమాత్మ అని అర్థం. అధిరాజం దేవరాజం ఆశ్రయే అంటున్నారు. సర్వస్మాత్పరుడైనటువంటి దేవతా సార్వభౌముడైనటువంటి స్వామిని ఆశ్రయే ఆశ్రయిస్తున్నాను. ఆయన ఇంకా ఎలాంటి వాడు అంటే వివరణలు ఇస్తూ విశేషాలని మనకి తెలియచేస్తున్నారు. శ్రీనిధి ఆయన. ఇప్పుడు శ్రీనిధిం నిధిం
అన్ని ద్వితీయాంతాలుగా ఉన్నాయి కదా. అంటే శ్రీనిధి అయిన వాణిని అని అంటూ ఆయనని ఆశ్రయిస్తున్నాను అన్నట్లుగా. ఎవరాయన అంటే ఆయన శ్రీనిధి, లక్ష్మీపతి ఆయన అని సామాన్యమైన అర్థం ఇప్పుడు చెప్పుకుందాం. ప్రతిపదార్థంలో దాన్ని మనం వివరణ చేసుకుందాం. అంటే మనం ఆశ్రయించవలసినటువంటి వాడు కేవల నారాయణుడు కాదు, శ్రీమన్నారాయణుడు కనుక ద్వయమంత్రంలో పూర్వఖండార్థం కనుక మొట్టమొదట అందులో కూడా శ్రీ సంబంధమే తెలియబడుతోంది కనుక అలాగే ప్రారంభం చేస్తున్నారు. శ్రియఃపతి అంటూ శ్రీనిధి అయినటువంటి ఆయన అంటున్నారు. ఆయన నిధిం అపారం అర్థినాం. శ్రీనిధి అంటే శ్రీయఃపతి అంటే స్వతహాగా సుసంపన్నుడు అయినటువంటి వాడు అని అర్థం వస్తుంది. మరి ఎవరికైనా ఆయన ఉపయోగపడతాడా అంటే అర్థినాం, అర్థులు అయినటువంటి వారికి, యాచకులు అయినటువంటి వారికి నిధిం, నిధి అయినటువంటి వాణిని అని అర్థం. ఇక్కడ నిధి అంటే మనం ఏమనుకోవాలి అంటే కోరదగినది అని అర్థం. మనకి నిధులు కావాలి, నిధులు కావాలి అని దేని గురించి అనుకుంటామో అదే కదా నిధి అని చెప్పబడుతుంది. నిధిం, ఎవరికి నిధి? అర్థినాం నిధిం, అర్థులకి నిధి అయినటువంటి వాడు ఆయన. అలాంటి నిధి ఎప్పుడూ తరిగిపోయేటటువంటి నిధి కాదు, అపార నిధి, ఆ అంతులేని నిధి. అంటే ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండి బాగా నిండుగా ఉండేటటువంటి నిధి, సామాన్యమైనటువంటి నిధి కాదు. మిగిలిన నిధులైతే తరిగిపోతాయి వాడుతూ ఉంటే, కానీ ఈ నిధి మాత్రం తరగకుండా ఉండేటటువంటి నిధి. అర్థినాం, యాచకులైనటువంటి వారికి అంటే కోరిన వారికి, అపార నిధిం, తరగని నిధి అయినటువంటి వాటిని ఆశ్రయే. ప్రతిదానికి ఆశ్రయే అనే క్రియను మనం జోడించుకోవాలి. శ్రీనిధిం ఆశ్రయే, అపార నిధిం, అర్థినాం అపార నిధిం ఆశ్రయే, అలాంటి వాణిని ఆశ్రయిస్తున్నాను. బాగుంది, నిధి అక్కడ ఉంది, యాచకులు ఇక్కడ ఉన్నారు. కానీ ఆ నిధి వారికి అందుబాటులో ఉంటుందా, ఉపయోగపడుతుందా అంటే పరమాత్మ ఎలాంటి వాడట అంటే అర్థిత అర్థ పరిధాన దీక్షితం అంటున్నారు. అర్థితులైనటువంటి వారు అంటే కోరినటువంటి వారి యొక్క అర్థ ఫలములను, కోరికలను పరిధాన ఇవ్వడంలో దీక్షితం, దీక్ష వహించి ఉన్నవాడు. దీక్ష వహించి ఉండడం అంటే ఎలాగా అంటే నేను ఈ పని చేస్తాను, అది చేస్తే కాని నేను ఈ విరమించను అని ఉండడమే దీక్ష చెయ్యడం అంట. నిరాహార దీక్ష ఇలా మనం వింటూ ఉంటాం. ఆ దీక్ష అనే పదం ఎప్పుడొస్తుంది అంటే కోరినది అనుకున్నది జరిగేంత వరకు ఆపకుండా ఉండేటటువంటి నిలకడ ఏదైతే ఉంటుందో దాన్ని దీక్ష అంటారు. ఈయనకి ఈ దీక్ష ఎలాంటి దీక్ష కలిగిన వాడు అంటే అర్థితార్థ పరిధాన దీక్షితుడు ఆయన. ఇది ఒక టైటిల్ వరదరాజస్వామికి గుర్తుపెట్టుకోండి. అర్థితార్థ పరిధాన దీక్షితుడు అంటారు. ఎవరు ఏది కోరినా ఆ కోరిన దానిని వారికి అందించటంలో పరిపూర్ణమైనటువంటి వ్రతాన్ని, దదామి ఏతద్ వ్రతం మమ అన్నట్లుగా అది చెయ్యడమే తన యొక్క స్వభావంగా కలిగిన వాడు కనుక అర్థితార్థ పరిధాన దీక్షితం అంటున్నారు. ఇప్పుడు ముందు దాంట్లో అపార నిధి అన్నారు, తర్వాత పాదంలో అర్థితార్థ పరిధాన దీక్షితుడు అన్నారు. ఈ రెండిటికి తేడా ఏమిటి అంటే అపారమైనటువంటి నిధి అంటే ప్రాప్యం ఆయనే అన్న ప్రాప్యత్వం చెప్పబడుతోంది. అర్థితార్థ పరిధాన దీక్షితుడు వెళ్ళి అడుగుతున్నాము అంటే మనకు ఆయన అందుబాటులో ఉన్నాడు అనే దృష్టితోటి ఆయన ప్రాపకం ఆయన, ఉపాయము ఆయనే, ఫలితము ఆయనే. శ్రియఃపతి ప్రాప్యమైన వాడు, ప్రాపకము అయినటువంటి వాడు, ఉపాయమైనటువంటి వాడు అనే అర్థంలో రెండవ విశేషణాన్ని మనం తీసుకోవాలి. మరి అలాంటి ఆయన మనం అడిగితే నిజంగా ఇస్తాడా అండి?
ఆయనకు బోల్డంత ఉంది, ఎవరైనా ఏదైనా అడిగితే ఇద్దాము అని అనుకుంటున్నాడు. కానీ అయిపోయిందండి, క్లోజ్ చేసామండి, ఇప్పుడు ఇంకా ప్రాజెక్ట్ లేదండి, మీరు ఇప్పుడు వచ్చారు, లేట్ అయిపోయింది అని ఎవరినైనా ఆయన దూరం పెడతాడా, లేక ఆయన అందరికీ ఉపయోగపడేటట్లుగా ఉంటాడా అంటే అయ్యో, ఆయనకు ఆ దీక్షే కాదండి, సహజంగా ఆయన స్వభావం చూడండి ఎంతటి గొప్ప స్వభావమో అంటూ సర్వభూత సుహృదం, వీరు వారు అని లేదు, అందరి పట్ల సౌహార్దం కలిగినటువంటి వాడు ఆయన. సంకల్పము ఉంది, సౌహార్దము ఉంది. దీక్షితుడు అంటే సంకల్పించిన వాడు అని అర్థము, సౌహార్దం ఉంది అంటే అందరి మీద ఆయనకి ఆ స్నేహ భావం ఉంది. కాబట్టి ఆయన తప్పకుండా కోరిన కోరికలని నెరవేర్చేవాడు అవుతాడు. ఒకవేళ నెరవేర్చడేమో అనేటటువంటి సందేహం ఇంకా మీ లోపల ఏమైనా ఉంటే దయానిధి అనేటటువంటి విశేషణాన్ని వాడుతున్నారు. ఆయనకి సహజంగా ఇవ్వకుండా ఉండేటటువంటి స్థితే లేదండి. అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడు అవుతాడు అంటున్నారు. సర్వభూత సుహృదం అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఏమండి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఆ గోష్ఠి వారికేనా, అందరికీనా అని ఎవరైనా అడిగితే వీరు వారు అని తేడా లేకుండా, వారి దగ్గర నుంచి ఏదీ కోరకుండా వారు అడిగిన దానిని వారికి ఇచ్చేటటువంటి వాడు అని, మన నుంచి ఏది ఆశించకుండా ఉండేవాడు ఆయన అనడం కోసం సర్వభూత సుహృదం అనేటటువంటి మాటని చెప్పారు. మన నుంచి ఏమీ ఆశించకుండా ఉండే స్నేహం ఉన్న, అయ్యో బాలేవారండి, మీ దగ్గర డబ్బులు తీసుకుంటావా, ఎంత మాట అంటాం కదా మనం దగ్గరైనటువంటి వాళ్ళ దగ్గర. అలాంటి వాడు అనమాట. మనం అడిగింది మనకి ఇస్తాడు, మనం తిరిగి ఏమైనా ఇస్తావా అని ఆయన ఎదురు చూసేవాడు కాదు. అంతేకాదు దయానిధిం అంటున్నారు. ఆయన సౌహార్దం పక్కన పెట్టండి, ఆయన అసలు కరిగిపోతాడు మన దుఃఖాన్ని చూసి. అందుకే మనకి కావలసిన దానిని తప్పకుండా అందించేటటువంటి దయా స్వభావం కలిగిన వాడు కనుక దయానిధిం దేవరాజం అధిరాజం ఆశ్రయే. ఏమండి ఇలా తిరుగుతున్నాడు అందరి వెనకాతల, ఏం పాపం ఆయనకేం ఒక స్థాయి లేదా అంటే, అరే ఆయన సర్వస్మాత్పరుడు, ఆయన స్వామి, జగత్తుకంతటికీ కూడా స్వామి అయినటువంటి వాడు. ఓహో ఈ ఎలక్షన్ లో గెలిచాడా, సో మళ్ళీ నెక్స్ట్ 5 years అయిపోతే పదవి పోతుందా అంటే కాదు. అధిరాజం అందరికంటే కూడా గొప్పవాడు ఆయన. ఎప్పటికీ జగత్తుకంతటికీ కూడా ఈశ్వరుడైనటువంటి వాడు ఆయనే అనంటూ స్వామిత్వాన్ని, ఆయనకు ఉండేటటువంటి పరత్వాన్ని చెప్తూ, అలాంటి మహానుభావుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను అనే దాంతో ఈ శ్లోకంలో ద్వయమంత్రంలో పూర్వఖండార్థాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఇక వెనుకటి శ్లోకంలో మనకి హరి అనేటటువంటి మాటని వాడారు కదా, ఆ హరి అనే మాట మనకి ప్రకరణానికి అనుగుణంగా ఉందా లేదా అని తీసుకోవాలి. ఇవాల్టి శ్లోకం చూడండి, వరదుడు అనే మాటని అన్ని పదాలలోనూ మనకు అర్థం వచ్చేటట్లుగా చెప్తున్నాడు. అడిగినవి కాదనకుండా ఇచ్చేటటువంటి వాడు ఆయన అని. మరి అలాంటప్పుడు ఇలాంటి పదాలే వెనకటి శ్లోకంలో కూడా ఉపయోగించవచ్చు కదా. హరి అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు అంటే, జాగ్రత్తగా గమనించండి, హరి అనే పదం ఎన్నో రకాలైనటువంటి వైభవాలని తెలియచేసేది అవుతుంది. మనకి హరిర్హరతి పాపాని అన్నదొక్కటే తెలుసు. నిన్న మనం చెప్పుకున్నాం, పాపాలు కాదు ఆర్తిని పోగొట్టేటటువంటి వాడు ప్రణతార్తిహరుడు అన్న చోట మనం నిన్నను ఒక విషయాన్ని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఒక్కసారి గమనించండి, చాలా స్తోత్రాలు చదివేస్తున్నాం, చాలా స్తోత్రాలు ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. ఇందులో స్వస్తి అనే పదంతో ప్రారంభమైంది ఈ స్తోత్రం అని అనుకున్నాం. దీనికి సమానంగా మనం శ్రీస్తవాన్ని చెప్పుకున్నాం. అలాగే స్తోత్రంలో మొదటి శ్లోకంలో హరి అనేటటువంటి పదప్రయోగం ఉన్నటువంటి స్తోత్రాలు ఏవేవి మనకి తెలిసినవి ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు 2 ఉన్నాయి. వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలరేమో చూడండి. ఒకటి స్వస్తి శ్రీర్దిశతాత్
అనేటటువంటి శ్లోకంతో ప్రారంభమైనటువంటి శ్రీస్తవం. ఆ శ్రీస్తవంలో ఆ శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అందులో సృష్టిని చేస్తున్నటువంటి వాడు ఎవరు అని చెప్పారు అంటే హరిహి అన్నారు. సర్గోపసర్గస్థితి స్వర్గం దుర్గతిం ఆపవర్గిక పదం సర్వం చ కుర్వన్ హరిహి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు హరిపద ప్రయోగం మనకి స్వస్తి అనేది ఎలాగైతే వరదరాజస్తవంలోనూ శ్రీస్తవంలోనూ మనకి ప్రారంభ పదంగా కనిపిస్తోందో, భగవద్వాచక పదంగా హరి అనే పదం మళ్ళీ ఈ 2 స్తోత్రాలలోనూ మనకి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు హరి అనే పదం ద్వారా మనం ఏ అర్థాన్ని గ్రహించాలి అంటే సృష్టి స్థితి లయాలని చేస్తూ ఉండేటటువంటి వాడు అనే అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే హరి అనే పదం మనకి సృష్టికారకుడు ఆయనే, స్థితికారకుడు ఆయనే, లయకారకుడు కూడా ఆయనే అనే అర్థాన్ని ఇచ్చేది అవుతుంది అని శ్రీస్తవం చెప్పుకున్నప్పుడు మనం అర్థాన్ని చెప్పుకున్నాం. సృష్టికారకుడు ఆయన, లయకారకుడు ఆయన అనడానికి, లయకారకుడు ఆయన అనడానికి హరిపదం మనకి సరిపోతుంది. ఎలాగా అంటే హరించేవాడు, లేకుండా చేసేవాడు. ఎవరిని లేకుండా చేస్తాడు అంటే ప్రళయ కాలంలో సాక్షాత్తుగా బ్రహ్మాది దేవతలు కూడా లేకుండా చేసేటటువంటి వాడు. కాబట్టి ఆయన అందరినీ హరించేస్తాడు అనే అర్థంలో ఆయన లయం చేసేవాడు కూడా ఆయనే అనే ఒక అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆయన హరి అని అంటే భూతానాం ప్రభవో హరిహి అనే ఒక అర్థాన్ని చెప్తున్నారు. అన్ని పుట్టడానికి కారణమైనటువంటి వాడు ఆయన అనే అర్థంలో సృష్టికారకుడు ఆయన అనే అర్థాన్ని చెప్తున్నారు. అందుకే శ్రీస్తవంలో మనకి స్వస్తి శ్రీర్దిశతాత్ అన్న దాంట్లో సర్గా ఉపసర్గా స్థితి అనేటటువంటి 3 గురించి చెప్పాడు కనుక సృష్టికారకుడు ఆయనే అవుతాడు. ఇంకో శ్లోకం కూడా మనకి హరి అనే పదంతో ప్రారంభ శ్లోకంలో హరి అనే పదం కలిగినటువంటి శ్లోకం ఒకటి ఉంది. అది లక్ష్మీ అమ్మవారి స్తోత్రమే. కూరత్తాళ్వాన్ కుమారులు మనకు అందించినటువంటి స్తోత్రం, మనకి బాగా పరిచయమైనటువంటి స్తోత్రం, మనం బాగా రిఫర్ చేసుకుంటూ ఉండేటటువంటి స్తోత్రం శ్రీగుణ రత్నకోశం అనేటటువంటి ఒక స్తోత్రం. అందులో శ్రీయై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరిహి అని ఉంటుంది చూడండి. దాన్ని బట్టి చిదచిద్విధానం, చిత్తుని అచిత్తుని కూడా చెయ్యటం అనేటటువంటి ఒక పని చేస్తున్నవాడు అంటే సృష్టికర్త ఆయనే. అక్కడ వాడిన పదం ఏది హరిహి అనేటటువంటి పదాన్ని వాడారు. అంటే అది సృష్టికర్త అని హరి అర్థం వస్తుంది, ప్రళయకర్త అంటే హరి అనే అర్థం వస్తుంది. ఇక హరి పాపాలని హరించేవాడు అనే అర్థంలో, ఆర్తిని హరించేవాడు అనే అర్థంలో మనం తీసుకుంటే అవన్నీ ఎందుకు చేస్తారు ఎవరైనా సరే అంటే ప్రేమ కలిగి ఉంటే చేస్తారు. మనకు దుఃఖాన్ని పోగొట్టి మనని కాపాడేవాడు ఎవరనమాట హరి అవుతాడు. అంటే రక్షకుడు, స్థితి చేసేటటువంటి వాడు ఆయన అని మనకి హరిపదం ద్వారా తెలుస్తుంది అంటారు. అంటే మేము ఇన్ని గుర్తుపెట్టుకోవాలా అంటే అక్కర్లేదు. తిరువాయిమొഴി గుర్తుపెట్టుకోండి చాలు. తిరువాయిమొഴിలో కూడా మీరు చివరికి వెళ్ళిపోండి. తిరువాయిమొഴിలో ఆఖరి పాసురం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. శాతుమరి అప్పుడు మనం అనుసంధానం చేస్తూ ఉంటాం కదా, అందులో అవావరచూర్ అరియై అయనై అరనై అలత్తి అనేటటువంటి పాదాన్ని జ్ఞాపకం చేసుకోండి. శాతమరి చేసినప్పుడు చదువుతారు కాబట్టి ఈ అర్థం మనకి స్ఫురణకు వస్తుందని ఒక్కసారి రిఫర్ చేస్తున్నాను. అందులో అవా అర సూర్ అరి అంటున్నారు. అరి అంటే అక్కడెవరు హరి అని అర్థం అన్నమాట. అయన్ అంటే బ్రహ్మ, అరన్ అంటే రుద్రుడు, హరి అంటే హరి పరమాత్మ విష్ణువు అని అర్థం. ఆయన ఆళ్వార్లకు ఉండేటటువంటి అవా అర సూర్దాన్ అంటారు. ఆయనకుండే ఆళ్వార్ల ఆర్తి తీరేటట్లుగా వచ్చి చేరినటువంటి వాడు పరమాత్మ అని కదా ఆళ్వార్ల చివరిగా ఆనందిస్తారు. నా ఆశ అంతా తీరేటట్లుగా వచ్చి నాలో కలిసాడు ఆయన అని అంటారు. కాబట్టి ఆర్తిని పోగొట్టేటటువంటి వాడు ఎవరనమాట హరి అనే అర్థంలో అక్కడ ఆళ్వార్ల ప్రయోగం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు.
తర్వాత మీరు ఎలాగా భగవద్ విషయం సేవిస్తున్నారు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎవరు చెప్పినా వినేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పినా వింటున్నారు, ఇంకా ఇంకా వినాలనేటటువంటి ఆర్తితో ఉన్నారు. కాబట్టి ఆ వ్యాఖ్యానాలలో ఉండేటటువంటి పదాలు కూడా జ్ఞాపకం చేసుకుంటే అందులో అరి అన్న చోట సర్వాభీష్టప్రదుడైనటువంటి వాడు అనే అర్థాన్ని రాస్తారు మనకి నంబిళ్ళై వారు వ్యాఖ్యానం. అంటే నంబిళ్ళై వారు దాని వివరణ ఎలా చెప్పారనమాట అంటే సర్వాభీష్టప్రదనాన హరి అంటారు. పాపాలని హరించేవాడు అనే అర్థం మాత్రమే కాదు, సకల అభీష్టాలని మనకి కలిగించేటటువంటి వాడు హరి అనే అర్థంలో అక్కడ స్పష్టం చేశారు. కాబట్టి ఈ వరదరాజస్తవంలో వరదుడు అంటే అభీష్టాలని తీర్చేవాడు కనుక ఇందులో అర్థితార్థ పరిధాన దీక్షితం అన్న చోట హరి అనే పదం మనకి, హరి అనే పదానికి వివరణంగా ఈ ప్రయోగాన్ని మనం తెలుసుకోవాలి. దానికి రిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది మనకి అంటే సర్వాభీష్టప్రదుడు అని నంబిళ్ళై వారి వ్యాఖ్యానం మనం జ్ఞాపకం తెచ్చుకుంటే హరి అంటే అభీష్టప్రదుడు, వరప్రదుడు, కోరికలను తీర్చేవాడు, ఎవరు దేన్ని కోరినా దాన్ని ఆయన అందించేటటువంటి వైభవం కలిగినటువంటి వాడు అని అందులో మనకి చెప్తారు. అలాంటి మొదటి శ్లోకంలో హరిపద ప్రయోగం కలిగినటువంటి స్తోత్రాలు 2 స్తోత్రాలు జ్ఞాపకం చేసుకున్నాం. వరదరాజస్తవంలో కూడా మొదటి శ్లోకంలో హరి అని చెప్తూ ఆయన ఆర్తిహరుడు అవుతాడు, ఆయన అభీష్టప్రదుడు కూడా అవుతాడు అని మనకి వివరణ చేశారు. ఆ అభీష్టప్రదత్వాన్ని ఈ 2వ శ్లోకంలో ఇంకా విస్పష్టంగా మనకి తెలియచేస్తూ వస్తున్నారు. అభీష్టాలని తీర్చాలి అనంటే ఉన్నవాడు కావాలి. ఉన్నవాడు అంటే ఎవరున్నవాడు అంటే శ్రీదేవి తనతో ఉన్నవాడు కావాలి, శ్రీదేవి ఉన్నవాడు కావాలి, లక్ష్మీపతి కావాలి. కాబట్టే శ్రీనిధిం అని ప్రారంభం చేస్తున్నారు. మనకి శ్రీనిధి అనే పేరు విష్ణు సహస్రనామంలో ఉంది, నిధి అన్న పేరు విష్ణు సహస్రనామంలో ఉంది. ఇప్పుడు ఒకసారి విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి శ్లోకాలను ఒకసారి మనం జ్ఞాపకం చేస్తుంటే శ్రీనిధి అనే మాట మనకి వచ్చేటటువంటి శ్లోకం అన్న పదం వచ్చేటటువంటి శ్లోకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. శ్రీదహ, శ్రీసహ, శ్రీనివాస, శ్రీనిధి, శ్రీ విభావన అనేటటువంటి శ్లోకం చూడండి. అన్ని శ్రీ పదంతోటే ఉంటాయి. శ్రీదహ, శ్రీసహ, శ్రీనివాస, శ్రీనిధి, శ్రీ విభావన అన్ని ఒకటే అర్థం కదండి, ఎందుకు ఇన్ని పదాలు అని మనం అనుకుంటాం. కానీ శ్రీనిధి అంటే అర్థం వేరు, శ్రీనివాసుడు అంటే అర్థం వేరు. ఒక్కలాగే అనిపిస్తప్పుడు శ్రీదహ అని ఉందనుకోండి, శ్రీని ఇచ్చేవాడు అని అర్థం. కానీ మీరు విష్ణు సహస్రనామం చదివారనుకోండి, లక్ష్మిని ఇచ్చేవాడా లక్ష్మికి ఇచ్చేవాడా అనే అర్థం మీకు తెలుస్తుంది. శ్రీదహ అన్న చోట సంపదలు ఇచ్చేవాడు అని అనుకుంటాం మనం, కానీ లక్ష్మీ అమ్మవారికి ప్రేమ రూపమైనటువంటి సంపదను ఇచ్చినటువంటి వాడు. ఆవిడొచ్చి వక్షస్థలంలో చేరింది, చేరగానే అపారమైనటువంటి ప్రేమని అమ్మ మీద కురిపించినటువంటి వాడు ఆయన అనే అర్థంలో శ్రీనిధి అనే పదాన్ని అక్కడ ప్రయోగం చేస్తారు. ఇప్పుడు శ్రీనిధి అనే పదానికి వివరణ చేసుకుందాం అని అనుకున్నాం కదా. ఇందులో శ్రీ నిధి అని 2 పదాలు ఉన్నాయి. శ్రీ అంటే అమ్మవారు లేదా సంపద అని అర్థం చేసుకుంటే శ్రీహి నిధీయతే అస్మిన్ ఇది శ్రీనిధి అని అంటారు. ఒక మంచి వజ్రపు టుంగరం ఉందనుకోండి, లేదా వజ్రాల హారం ఉందనుకోండి, చాలా ఉత్తమోత్తమైనటువంటి వస్తువు రత్నం ఉందనుకోండి, ఆ రత్నాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టం కదా. అలాంటి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువుని పెట్టడానికి తగిన చోటు కూడా ఉత్తమంగానే ఉండాలి. అలాగే అమ్మవారు ఉండేటటువంటి చోటు కూడా అంత ఉత్తమంగానే ఉంది అనకానికి శ్రీహి నిధీయతే అస్మిన్. జ్ఞాపకం పెట్టుకోండి, పుస్తకాలు చేత్తో పట్టుకుంటాము, ఏదో పని వస్తుంది అనుకోండి, ఆ పుస్తకాలను ఎక్కడ పడితే అక్కడ అలా విసిరీకూడదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేకూడదు. అది ఎంగిలి తిన్నదా, అది డైనింగ్ టేబులా, అది మరొకట చూసుకుని జాగ్రత్తగా మనం వాటిని పెడతాం. అలాగే బాగా విలువైనటువంటి రత్నాలు ఉన్నాయనుకోండి, తొందరగా తీశారు మీరు,
మీరు ఎవరో వచ్చారు, ఆ రత్నాలు అలా పడేసి మీరు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తారా? వాళ్లే వెయిట్ చేయాలి. మళ్ళీ మీరు వాటిని ఎక్కడి నుంచి తీసారో అక్కడ జాగ్రత్తగా ఆ పేటికలో దాన్ని పెట్టి అప్పుడు కానీ మీరు బయటికి రారే. అంచేత రత్నాలని పెట్టుకునేటటువంటి ఒక రత్న మంజూష లాంటిది శ్రీనివాసుని యొక్క వక్షస్థలం అన్నమాట. అమ్మ ఒక రత్న మంజరి అయితే, అమ్మ ఒక విలువైనటువంటి రత్నమైతే, శ్రీహి శ్రియ నిధీయంత అస్మిన్ అంటారు, లేదా శ్రీహి నిధీయతే అస్మిన్. అలాంటి మంచి వస్తువుని పెట్టడానికి ఆలవాలమైనటువంటి స్థలం కనుక శ్రీనిధి అంటే ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడ ఉంచబడింది అంటే స్వామి వక్షస్థలం మీద ఉంచబడింది. ఇప్పుడు శ్రీనిధి అన్న పేరు ఎవరికి, ఆడపిల్లలకు పెట్టాలా మగపిల్లలకి పెట్టాలా అంటే ఆ శ్రీని ఉంచుకున్నవాడు మగవాడా ఆడవాడా ఆడపిల్ల అయిందా? అంచేత శ్రీనిధి అంటే శ్రీ ఉండడానికి తగినటువంటి స్థానమైనటువంటి వాడు ఆయన అనేటటువంటి అర్థంలో ఒక అర్థం చెప్తారు. శ్రీనిధి అంటే రత్నాలని ఎలాగైతే మంచి రత్న పేటికలో పెడతామో, అందమైన పేటికలో పెడతామో, అలాగే అమ్మవారు ఉండడానికి తగినటువంటి అందమైనటువంటి మంజూష స్వామి యొక్క వక్షస్థలం. స్వామి కనుక, స్వామి యొక్క వక్షస్థలం అంటే స్వామి అయినాడు కనుక ఆయన శ్రీనిధి అని చెప్పబడతాడు. ఇదొక అర్థం. ఇంకా శ్రియ నిధి అంటారు. అంటే శ్రీదేవి అందరికీ నిధి అయితే శ్రీదేవికి నిధి అయినటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మ. ఆమె మనకందరికీ సంపదలకి మూలమైతే ఆమె సంపదకి మూలం ఎవరైన వారు అంటే పరమాత్మ అవుతున్నాడు. ఇప్పుడు ఆడపిల్ల అవుతారా మగపిల్లడు అవుతాడా? శ్రియ నిధి అంటే కూడా శ్రీదేవికి నిధి అయిన వాడు అంటే నారాయణుడే అవుతాడు, కానీ ఆడపిల్ల అయ్యేటటువంటి అవకాశం కాదు. ఇంకా శ్రియో నిధి అంతే అస్మిన్ అన్న చోట ఇంకా మన ఆడపిల్లకి మనం కావాలంటే సమన్వయం చేసుకోవచ్చు, కానీ లేకపోతే విష్ణు సహస్రనామంలో ఎందుకు ఉంటుందండి శ్రీనిధి అన్న పేరు? లక్ష్మీదేవి నెలవు అయినటువంటి వాడు కనుక మా శ్రీమన్ మహావిష్ణువు అది మగపిల్లలకి పేరు. అలాగే శ్రీదేవికి కూడా శ్రీ అయినటువంటి వాడు. ఈ ప్రయోగం కూడా మనకి శ్రీగుణ రత్న కోశంలో కనిపిస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా ఆ శ్లోకం? మీకందరికీ తెలుసు, భట్టర్ వారు స్వామివారిని పిలుస్తారు. నీకంటే గొప్పగా అమ్మవారిని నేను స్తుతిస్తాను అని అంటారు. అంటూ శ్లోకాన్ని ప్రారంభం చేస్తారు. శ్రీయశ్రీ శ్రీరంగేశయ అనేటటువంటి శ్లోకాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే, శ్రియ శ్రీ శ్రీదేవికి కూడా శ్రీ అయినటువంటి వాడు. అమ్మవారు సంపద కావాలంటే స్వామిని ఆశ్రయిస్తారు, అలాగే మనకి సంపదలు కావాలంటే మనం అమ్మవారిని ఆశ్రయిస్తాము అని అర్థం. స్వతహా శ్రీ అనే శ్లోకం కూడా ఉందనుకోండి. ఇప్పుడు స్వతశ్రీ త్వం విష్ణో మరొక శ్లోకం ఉంది, దానికి కూడా నెంబర్ వెతికేయండి. స్వతః శ్రీహి త్వం, నువ్వు సహజంగా శ్రీవమ్మ, నువ్వు విష్ణువు యొక్క సొత్తువి అయి ఉన్నావు అని అంటారు. మరి శ్రీనిధి అన్న పదానికి శ్రీనివాస అన్న పదానికి రెండిటికీ అర్థం ఒకటేనా అంటే చెప్పబడే వ్యక్తి ఒకడే, కానీ శ్రీనివాసుడు అంటే శ్రీనిధి అంటే మనం ఎలాంటి అర్థాన్ని భావించాలి అంటే దానికి తేడా అద్భుతంగా విష్ణు సహస్రనామ వ్యాఖ్యానంలో మనకు ఉంటుంది. నేను చెప్పిన తర్వాతైనా ఒక్కసారి ఈ పదాలకు వ్యాఖ్యానాన్ని మీరు చదువుకోండి. అందమైన ఆంధ్ర వ్యాఖ్యానాన్ని రఘునాథాచార్య స్వామి వారు అందించారు. సంస్కృతం అర్థం కాకపోయినా తెలుగు వివరణ మనం చదువుకుంటే చక్కగా గుర్తుంటుంది. మరి శ్రీనివాసుడు అంటే కూడా అంతే అర్థం కదండి, శ్రీ నివాసము అయినటువంటి వాడు ఆయన అని అర్థం కదా. మరి శ్రీనిధి అని పెట్టుకుందామా శ్రీనివాసుడు అని పెట్టుకుందామా? రెండు ఒకటేనా? రెండిట్లోనూ అర్థం తేడా ఉందా అంటే ఉందిట. ఎలాగా అంటే శ్రీదేవి ఒక మంచి పూల తీగ, పూల గుత్తులతో నిండినటువంటి తీగ. ఈ పూల గుత్తులతో నిండినటువంటి తీగకి అందం ఎప్పుడు వస్తుంది అంటే చక్కటి స్థిరమైనటువంటి ఒక చెట్టుని ఆశ్రయించి ఉంటే అందం వస్తుంది. ఆ చెట్టు కూడా ఎలాంటి చెట్టు కావాలి అంటే మంచి కల్పవృక్షం లాంటి అందమైన బలమైనటువంటి దృఢమైనటువంటి మంచి వృక్షం కావాలి. ఇప్పుడు అమ్మ అందంగా ఉంది, స్వామి స్థిరంగా దృఢంగా ఉన్నాడు. ఈ మంచి పూల గుత్తలతో నిండినటువంటి తీగ ఆ చెట్టుని ఆధారంగా చేసుకుని ఉందనుకోండి,
అప్పుడు ఈ తీగ వల్ల చెట్టుకి అందం వస్తుంది, చెట్టు వల్ల తీగకి అందం వస్తుంది. శ్రీనివాసుడు అంటే మంచి పూలతో కూడినటువంటి తీగకి ఆధారమైనటువంటి కల్పవృక్షం లాంటి వాడు అని వీరికి పరస్పర స్వభావహులై ఉంటారు. అమ్మ వాళ్ళ స్వామి, స్వామి వల్ల అమ్మకి, తీగ వల్ల చెట్టుకి, చెట్టు వల్ల తీగకి, అది రెండిటికి ఎలాగైతే అందం పెరుగుతుందో అలాంటి అర్థం వస్తుందిట. స్వామి వృక్షము, అమ్మ పూల తీగ లాంటిది అంటారు. అమ్మకి ఆధారమైనటువంటి వాడు ఆయన, అమ్మకి శోభని కలిగించేవాడు, అమ్మ వల్ల శోభని పొందేటటువంటి వాడు అని అక్కడ ఆ ఎగ్జాంపుల్ ని చెప్తారు. శ్రీనిధి అన్న చోటకు వచ్చేసరికి ఇప్పుడు మంచి నవరత్నాల పెండెంట్ ఉందనుకోండి, లేదా మంచి వజ్రపు పెండెంట్ ఉందనుకోండి, మంచి ఆభరణం ఉందనుకోండి, ఆ ఆభరణాన్ని మనం ఒక చక్కటి అందమైన పెట్టెలో పెట్టాం. అయితే పెట్టడానికి తగిన యోగ్యతని పొందింది ఆ పెట్టె, కానీ ఆ పెట్టె వల్ల ఈ ఆభరణానికైతే ప్రత్యేకించిన అందం ఏది ఉండదు. అందం స్వతహాగా ఆభరణానికే ఉంటుంది. ఆ పెట్టె దేనికి పనికొస్తోంది? ఈ ఆభరణం పెట్టడానికి తగిన యోగ్యతని పొంది ఉంది అంతే. లేకపోతే అంతవల్ల ఆ పెట్టె వల్ల ఈ ఆభరణానికి అందం రావటం లేదు. శ్రీనిధి అన్నప్పుడు ఆ అర్థం రావాలి. అమ్మ ఉండడానికి తగినటువంటి ఆశ్రయ యోగ్యత కలిగినటువంటి వాడు పరమాత్మ అని శ్రీనిధి అనే అర్థాన్ని మనకి చెప్తారు. అంచేత శ్రీకి నిధి అయిన వాడు అనడంలో స్వామికి ఉండేటటువంటి ఔన్నత్యం మనకి ఇంకా అధికంగా తెలియజేసేది అవుతుంది. ఇంకా ఇంకొక అర్థం కూడా చెప్తారు. అసలు భగవంతుడికి ఎంత డబ్బు ఉందండి? భగవంతుడికి ఉండే ఆస్తి ఏదంటి అంటే, ఎవరికైతే లక్ష్మీదేవే నిధో ఆయన అని అర్థం. శ్రీనిధి అంటే శ్రీహి నిధి యస్య అని ఒక అర్థాన్ని చెప్తారు. లక్ష్మీదేవే నిధిగా కలిగినవాడు అని ఒక అర్థము. లక్ష్మీదేవిని అంటే శ్రీని ఉంచడానికి తగినటువంటి యోగ్యత కలిగిన వాడు అని ఒక అర్థము. శ్రీకి కూడా శ్రీ అయినటువంటి వాడు అని ఒక అర్థం. ఏ అర్థం తీసుకున్నా నారాయణుడు అనే అర్థమే వస్తుంది. శ్రీనిధి అన్న పేరు మగపిల్లలకే పెట్టుకోవాలి అనేటటువంటి ఒక పరిజ్ఞానం కూడా మనకి ఏర్పడుతుంది. ఎవరైనా ఇది ఆడపిల్ల పేరు అనంటే నీకు అర్థం తెలియదు పో అనడానికి కూడా అవకాశం ఉంటుందని దీన్ని మనం అంతగా వివరణ చేసుకుంటున్నాం. ఇప్పుడు అమ్మ తన హృదయంలో అమ్మను పెట్టుకున్నాడు అంటే అమ్మ ఉండడానికి తగిన యోగ్యత ఆయనలో ఉంది. అమ్మ ఆయనకి నిధి అయి ఉన్నది. అంతేకాదు అమ్మకి ఆయన ఆలవాలంగా నిధిగా కలిగి ఉన్నవాడు అంటూ శ్రీయపతిత్వం, శ్రీనిధిత్వం అనేది అందులో మనకి తెలియబడుతుంది. వక్షస్థలంలో నిత్యవాస రసిక కదటి ఆమె. ఎలాగా వక్షస్థలము, లక్ష్మీ అమ్మవారు నివాసము ఇవన్నీ వచ్చే సమయం కూడా అయిపోతోంది కాబట్టి మిగిలిన విషయాలను మనం నిధి అన్న విషయాన్ని మళ్ళీ రేపు మనం అనుసంధానం చేసుకుందాం. నిజంగా శ్రీనిధి 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 అని పూర్తిగా పిలవడం అనేది తక్కువ, నిధి 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 అని పిలవడం అలవాటైపోయింది మా అబ్బాయికి. ఆ నిధి అన్న దాంట్లో కూడా ఎన్ని అర్థాలు ఉన్నాయో ఇవాళ చదువుకుంటుంటే చాలా సంతోషం కలిగింది. దాన్ని కూడా నేను రేపు వివరణ చేస్తాను. ఇవాళ మనకి తిరునక్షత్రాలు తనయంలో ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఒక చిన్న విశేషమైనటువంటి ఒక విషయాన్ని మీకు నేను తెలియచేసి ఈ శ్లోకార్థాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. ఇప్పుడు మనం చదువుకుంటున్నది, ఇంతవరకు మనం దర్శించినది ఆ భగవంతుని యొక్క స్వరూపము, ప్రధానంగా వక్షస్థలం. ఆ వక్షస్థలంలో అమ్మవారు నిత్యవాస రసికగా వేంచేసి ఉండడం, అది శ్రీనిధిత్వం ఆయనకి అనే దాంట్లో ఉండే వివరాలది మనం అనుసంధానం చేస్తున్నాం. ఇక్కడ ఇది వరదరాజస్తవంలో 2వ శ్లోకం కదా. ఈ వరదరాజస్తవాన్ని అనుగ్రహించినటువంటి వారు మనకి కూరత్తాళ్వాన్. ఇంకా అందులోకి మనం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంకొక వరదరాజస్తవం కూడా ఉంది అని మీకు ఇంతకు ముందు నేను మనవి చేశాను. ఒక సందర్భంలో స్వామి యొక్క వక్షస్థలమే పాలకడలి పరమపదము అనేటటువంటి కొన్ని అంశాలని మనం చెప్పుకుంటూ ఉండేటప్పుడు ఆ వరదరాజస్తవాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు కూడా అప్పయ్య దీక్షితులు గారిని చాలా గొప్ప పండితులు, అద్వైత మతస్థులు. వారు చాలా అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగిన వారు. వీరి గురించి మనం ఎప్పుడు చెప్పుకున్నాము అంటే యాదవాభ్యుదయంలో గురించి శ్లోకాలు చెప్పుకున్నప్పుడు వేదాంత దేశకుల యాదవాభ్యుదయానికి చక్కని వ్యాఖ్యానాన్ని కూడా
అందించారు. వైష్ణవ మతం మీద ఆదరం ఉన్నవారు. వారు కాంచీపురానికి చెందిన వారే కావడం చేత వారు వరదరాజస్వామి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ వరదరాజస్తవం అని ఒక స్తోత్రాన్ని మనకి అందించారు. దాని పేరు కూడా వరదరాజస్తవము అన్నదే దాని పేరు కూడా. అయితే వారి వంశం కూడా చాలా గొప్ప వంశం వారిది. ఆ వంశంలో ఆవిర్భవించిన వారి తాతగారి గురించి ఒక చిన్న ఐతిహ్యం మనకి చెప్తారు. అది చెప్పుకుందాం. ఇలాగ శ్రీనిధి వచ్చింది కనుక మీరు ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి బిరుద నామాలని విని ఉంటారు. మనం నిన్న ఒక ఆచార్యుల తిరునక్షత్రం గురించి చెప్పుకున్నాం. కిడాంబి ఆచాన్, కిడాంబి ఆచాన్ అంటారు. వారి పేరు అసలు పేరు ప్రణతార్తిహరులు అయినప్పటికీ కూడా కిడాంబి ఆచాన్, కిడాంబి ఆచాన్ ఎందుకైంది అని అంటే దానికి కూడా ఇంతకు ముందు నేను మీకు చెప్పాను. కిడాంబు అంటే ఘటాంబువు అని అర్థం. ఘటం అంటే కుండ. ఆ కుండతో నీరు తీసుకుని కలశంతో నీరు పట్టుకుని తీర్థ కలశంతో పెరుమాళ్ల యొక్క ఆ పురప్పాట్టులో ముందు నడిచేటటువంటి ఒక మర్యాదని పొందినటువంటి ఆచార్య వంశానికి వారు చెందినవారు. పెరియ తిరుమల నంబి గారు శ్రీశైల పూర్ణులు ఇదంతా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ పద్ధతికి చెందినటువంటి వారు కనుక ఆ ఘటాంబు అన్నదల్లా కడాంబు అన్నదల్లా కిడాంబి అయింది అని అంటారు. అది వారు చేసినటువంటి కైంకర్య మర్యాద. ఆచాన్ అంటే ఆచార్యులు అని అర్థం. ఇప్పుడు ఈ అప్పయ్య దీక్షితుల గారి తాతగారి పేరు ఆచాన్ దీక్షితులు అని వారి పేరు. అంటే దీక్షితులు అనేది వారికి ఉండేటటువంటి సర్నేమ్ లాగా మనం తీసుకుంటే అంటే విద్యా వైభవాన్ని చెప్పేదైతే ఆచాన్ దీక్షితులు గారు అని వారు కూడా అద్భుతమైన వారు కూడా ఏమిటి వారి వంశంలోనే అప్పయ్య దీక్షితుల వారు జన్మించారు. చాలా గొప్ప పాండిత్యం కలిగినటువంటి వారు. ఏ కాలానికి చెందిన వారు వీరు అంటే శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందినటువంటి వారు. అంటే 16-17 శతాబ్దాల నాటి వారు అనమాట. ఆ రాజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన యొక్క బహుమానాన్ని ఆయన యొక్క సంభావనని పొందినటువంటి వారు ఈ ఆచాన్ దీక్షితులు. ఒకసారిట ఆయన శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలతో కలిసి ఈ వరదరాజస్వామిని సేవించటానికి కాంచీ నగరానికి వచ్చాడట. వరదరాజస్వామిని సేవించే సందర్భంలో ఆ వరదరాజస్వామి దగ్గరికి వచ్చినటువంటి రాజుగారిని ఆయన పట్టమహిషిని చూసి, అంటే వారితో పాటుగా వచ్చాడు ఆయన ఆ ఆచాన్ దీక్షితులు. ఆ అమ్మవారికి అంటే రాజుగారి ఆ భార్యకి ఆ పట్టమహిషికి ఉండేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ లక్ష్మీ కళని చూసి, అబ్బా ఎంత లక్షణంగా ఉంది ఈవిడ, ఎంత అద్భుతమైనటువంటి లక్ష్మీ కళతో ఉట్టిపడుతుంది, సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనిపించిందిట. పట్టమహిషులు ఎప్పుడూ కూడా అందరికంట పడరు కదా, పెరుమాళ దర్శనానికి వచ్చినప్పుడు మాత్రం ఆమె కంట పడింది. చూశారు ఆచాన్ దీక్షితులు. కానీ రాణిగారి వైభవాన్ని సాక్షాత్తుగా చెప్పడం అనేది మర్యాద కాదు. అలా అని ఆమెకుండేటటువంటి గొప్పతనాన్ని గుర్తించకుండా కూడా ఉండలేకపోయారట ఆయన. ఆ సందర్భంలో ఈ ఆచాన్ దీక్షితుల వారు వరదరాజస్వామి మీద ఒక శ్లోకాన్ని చెప్పారట. ఆ చెప్పిన శ్లోకం ఎంత అందంగా ఉందిట అంటే, ఈ రాజదంపతులు వచ్చి తనని సేవించుకుంటూ ఉంటే వారిని చూసి తన కటాక్షాలని వారి మీదకి ప్రసరింప చేయవలసినటువంటి వరదరాజుట వారిని చూడటం లేదుట, ఇలా చూసుకుంటున్నట్ట. అదేమిటి, ఎందుకు ఇలా చూసుకుంటున్నాడు, ఎందుకు అలా తలదించుకున్నాడు అంటే, మా ఆవిడ ఇక్కడుందా అక్కడుందా అని అనిపిస్తోందిట ఆయనకి. ఎంత అందమైన చమత్కారమో చూడండి. ఎప్పుడూ నా హృదయాన్ని వదలకుండా ఉండేటటువంటి లక్ష్మీదేవి కానీ అక్కడికి వెళ్ళిపోలేదు కదా అని అనిపిస్తోందా, అందుకే తన గుండెల్ని తడుముకుంటున్నాడా వరదరాజు అన్నట్లుగా ఉంది అని వరదరాజు మీద ఒక అందమైనటువంటి శ్లోకాన్ని చెప్తారట ఆ ఆచాన్ దీక్షితులు. కాంచిత్ కాంచన గౌరాంగి వీక్ష్య సాక్షాదివశ్రియం వరదః సంశయాపన్నో వక్షస్థలం అవైక్షత అంటారు. తన వక్షస్థలాన్ని ఒకసారి తాను మళ్ళీ చెక్ చేసి చూసుకున్నట్టమ్మ, మా ఆవిడ ఇక్కడే ఉంది అనుకున్నారట. ఇది ఆ ఆచాన్ దీక్షితుల వారి యొక్క కవితా వైభవము, చమత్కార వైభవము, వర్ణన వైభవము. ఆ శ్లోకాన్ని విన్నారట శ్రీకృష్ణదేవరాయలు.
చాలా ఆనందం కలిగేదిట. అబ్బా ఎంత గొప్పవారండి, ఇలాంటి మహనీయులైనటువంటి మీకు నేను ఒక బిరుద ప్రదానం చేస్తున్నాను. పద్మశ్రీ పద్మ విభూషణ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నట్లుగా అప్పుడు రాజులు వెంటనే ఇచ్చేశారు కారు కాబట్టి ఆ ఆప్సాన్ దీక్షితుల వారికి వక్షస్థలాచార్యులు అనేటటువంటి బిరుద నామాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చారు అని అంటారు. ఈ బిరుదు ఎక్కడైనా మనం విన్నామా? ఆచ్యాన్ రకరకాలైనటువంటి బిరుదులు వింటున్నాం, కానీ అప్పయ్య దీక్షితుల గారి తాతగారికి శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినటువంటి బిరుదనామం వక్షస్థలాచార్యులు అని. ఎందుకు ఆ బిరుదాన్ని ఇచ్చాడు అంటే ఈ సన్నివేశాన్ని మనకి అక్కడ ఒక అద్భుతమైనటువంటి రీతిలో పెద్దలు వివరిస్తారు. అలాంటి వక్షస్థలంలో నిత్యవాస రసికగా నిత్యము వేంచేసి ఉండేటటువంటి అమ్మనే తనకి నిధిగా కలిగినటువంటి ఆ శ్రీనిధిని ఆశ్రయే అంటున్నారు ఇవాల్టి శ్లోకంలో. ఇంకా ఇందులో ఉండేటటువంటి విశేషాంశాలని యథావకాశం రేపు తెలుసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఈ శ్లోకాన్ని నేను అంటాను, ఎవరైనా రిపీట్ చేయండి. రేపు మిగిలిన విశేషార్థాలని మనం చెప్పుకుందాం.